నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ లో అందుబాటులోకి వాట్సాప్ గవర్నెన్స్. ఉచితంగా 161 పౌర సేవలు. సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా ఫోరెన్సిక్ సెక్యూరిటీ. ఏపీలో 44,776 కోట్లతో 15 ప్రాజెక్టులకు ఎస్ఐపిబి అనుమతి. 19,580 ఉద్యోగాలు వస్తాయని అంచనా. అత్యధికం విద్యుత్ యూనిట్లు. భూముల రిజిస్ట్రేషన్ విలువల సవరణకు సిద్ధమైన ఏపీ సర్కార్. ఫిబ్రవరి 1 నుంచి అమలు. కొన్ని చోట్ల తగ్గే అవకాశం ఉన్నట్టు సంకేతాలు. ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనానికి రేపు శంకుస్థాపన. 26 ఎకరాల్లో 14 అంతస్తుల్లో నిర్మాణం. 36 విభాగాల్లో సేవలకు ఏర్పాట్లు. 2-3 రోజుల్లో తెలంగాణ ప్రభుత్వానికి కులగణన నివేదిక. ఫిబ్రవరి 7న శాసనసభలో ప్రత్యేక చర్చ చేపట్టే అవకాశాలు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో రసాభాస. బీఆర్ఎస్ కౌన్సిలర్ల అరెస్టుతో ఉద్రిక్తత. ఎలాంటి చర్చ లేకుండానే 8,440 కోట్ల బడ్జెట్కు ఆమోదం. రేపటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు. 16 బిల్లులు ఆమోదింప చేసుకునే వ్యూహంలో కేంద్రం. ప్రజా సమస్యలపై నిలదీస్తామన్న విపక్షాలు. అమెరికాలో ప్రయాణికుల విమానాన్ని ఢీకొట్టిన హెలికాప్టర్. 64 మంది చనిపోయారని అంచనా. నది నుంచి 28 మృతదేహాలు వెలికితీత. మనమిత్ర ప్రజల చేతిలో ప్రభుత్వం నినాదంతో ఆంధ్రప్రదేశ్లో వాట్సాప్ గవర్నెన్స్ అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఉచితంగా 161 పౌర సేవల్ని అందిస్తున్నామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పౌరుల సమాచారం సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా ఫోరెన్సిక్, సైబర్ సెక్యూరిటీ ఇస్తున్నామని చెప్పారు. సమాచార గోప్యత, వేగంగా సేవలు అందించేందుకు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ పనిచేయనుందని లోకేష్ స్పష్టం చేశారు. ఈ సేవలపై సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించిన సీఎం చంద్రబాబు 1995లో ఈ గవర్నెన్స్ తెస్తే 2025లో వాట్సాప్ గవర్నెన్స్ తెచ్చామని చెప్పారు. వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మెటా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. వాట్సాప్ సేవల కోసం 9552300009 నంబర్కు మెసేజ్ పంపాల్సి ఉంటుందన్నారు. తొలి విడతగా దేవాదాయ, విద్యుత్, ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ శాఖలలోని సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. సర్టిఫికెట్ల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలకాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ప్రముఖ దేవాలయాల్లో దర్శనాల టికెట్లు, గదుల బుకింగ్, డొనేషన్ల సేవలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందనున్నాయి. రెవెన్యూ శాఖలో దరఖాస్తుల స్టేట్స్, ల్యాండ్ రికార్డులు, ఇతర ముఖ్యమైన సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు. మున్సిపల్ శాఖలో ఆస్తి పన్ను చెల్లింపులు, జనన మరణ ధృవీకరణ పత్రాలు, ట్రేడ్ లైసెన్సులు జారీ చేయనున్నారు. ఇతర శాఖల్లో యుటిలిటీ బిల్లులు, ఎలక్ట్రిసిటీ బిల్లులు తదితర సేవల్లో వాట్సాప్ పేమెంట్ వ్యవస్థ ద్వారా చెల్లింపులు చేయవచ్చని లోకేష్ వివరించారు. సర్టిఫికెట్స్ కూడా మేము ఇష్యూ చేసినప్పుడు దానిపైన స్పెసిఫిక్ క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్కి లింక్ వెళ్తుంది. ఆ ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్ పైన క్లియర్గా సర్టిఫికెట్ పైన ఉండాల్సిన పేరేంటి, వివరాలేంటి వెబ్సైట్ పైన కనపడుతుంది. సో ఎవరు ఫేక్ సర్టిఫికెట్లు జనరేట్ చేసేదానికి అవకాశం ఉండదు. అది బ్లాక్ చైన్ పైన కూడా తీసుకురావాలని మేము నిర్ణయం తీసుకున్నాం. త్వరలో రిలీజ్ చేస్తాం. సో సపోజ్ తప్పుడు డీటెయిల్స్ పెట్టి వేరే క్యూఆర్ కోడ్ పెడితే ఎవరు సామాన్యులు కూడా స్కాన్ చేసినారు. ఇప్పుడు సింపుల్ గా వెబ్సైట్కి వెళ్తే వ్యాలిడేట్ చేసుకోవచ్చు. ఈ సర్టిఫికేట్ కరెక్టా కాదా తెలిపోతుంది. అక్కడ 80% మంది క్లారిటీగా సర్టిఫికేట్లు వచ్చేస్తే 20% మందికి ఏంటంటే సర్టిఫికేట్లో కొన్ని పొరపాట్లు ఉన్నప్పుడు కరెక్షన్స్కి వెళ్తుంది. అదొక వర్క్ ఫ్లో ఉంది. ఆ వర్క్ ఫ్లో మేము ఎనేబుల్ చేస్తాం. అది బ్యాక్ ఎండ్ సిస్టమ్ మేము రెడీ చేస్తాం. ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లగలరా అని యువగలం పాదయాత్రలో వచ్చిన సవాల్ ఫలితమే ఈ వాట్సాప్ గవర్నెన్స్ అని లోకేష్ అన్నారు. పాదయాత్ర ఆలోచన అంటే ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి ఎట్లా తీసుకెళ్ళాలి, మాన్యువల్ ఇంటర్వెన్షన్, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఎలా తగ్గించాలి, అహర్నిశలు నేను ఆలోచించి వచ్చిన ప్రోడక్ట్ ఇది. సో వాట్సాప్ ఒక రోడ్, బట్ సర్వీసెస్ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దట్ ఈస్ ద బ్యూటీ. సో వాట్సాప్ ఇస్ ప్యూర్లీ అ ప్లాట్ఫామ్ దట్ వీఆర్ యూజింగ్. రెండో విడతలో టీటీడీ దర్శనం టికెట్లు అందుబాటులోకి తెస్తామన్నారు. ఎక్కడైనా ట్రాన్సాక్షన్ ఆగిపోతే ప్రభుత్వమే వినియోగదారుడికి ఫోన్ చేసి పరిష్కరించే విధానం తెస్తున్నామన్న లోకేష్ 6 నెలల్లో ప్రజలు గణనీయ మార్పులు చూస్తారని అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో 15 ప్రాజెక్టులకు సంబంధించి 44,776 కోట్ల పెట్టుబడులకు ఏపీ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎస్ఐపిబి 3వ సమావేశంలో ఈ మేరకు సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులు, పంపుడు స్టోరేజీ తదితర ప్రాజెక్టుల ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు 19,580 ఉద్యోగాలు వస్తాయని అంచనా వేసింది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో ముందుకెళ్తున్న సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అంతే వేగంగా పరిశ్రమలకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. సీఎం అధ్యక్షతన సచివాలయంలో జరిగిన పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో 44,776 కోట్ల పెట్టుబడులతో మొత్తం 15 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడుల ద్వారా 19,580 ఉద్యోగాలు లభించనున్నాయి. 3 నెలల్లో అనకాపల్లిలో ఆర్సిల్లార్ మిట్టల్ స్టీల్, రామాయపట్నం వద్ద బీపీసీఎల్ లాంటి భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన నిర్వహించే విధంగా ప్రక్రియ వేగవంతం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అల్లూరి జిల్లాలో 14,328 కోట్ల పెట్టుబడితో నవయుగ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఏర్పాటు చేసే 2,300 మెగావాట్ల ప్రాజెక్టుకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. అన్నమయ్య జిల్లాలో 10,300 కోట్ల పెట్టుబడితో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టును మేఘా ఇంజనీరింగ్ లిమిటెడ్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదన సమర్పించింది. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో 118 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు యాస్పరి లిమిటెడ్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అనంతపురంలో 972 కోట్ల పెట్టుబడితో అనంతపూర్ రెన్యూబుల్ ప్రైవేట్ లిమిటెడ్, సత్యసాయి జిల్లాలో 1,163 కోట్ల పెట్టుబడితో కడప రెన్యూబుల్ లిమిటెడ్ ప్రాజెక్టు ప్రతిపాదనకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. 201 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఎకోరిన్ సంస్థ చేసిన ప్రతిపాదనను ఆమోదించింది. కర్నూలు జిల్లాలో 4,435 కోట్లతో ఆయానా రెన్యూబుల్ పవర్ లిమిటెడ్, 3,142 కోట్ల పెట్టుబడితో యాంపిన్ సంస్థ ఏర్పాటు చేసే 350 మెగావాట్ల పవన సౌర విద్యుత్ ప్లాంట్ ప్రతిపాదనలకు ఎస్ఐపిబి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 3,456 కోట్లతో 600 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు ఎస్ఏఈఎల్ చేసిన ప్రతిపాదన, 2,000 కోట్ల పెట్టుబడితో అనంతపురంలో 400 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు టాటా పవర్ చేసిన ప్రతిపాదనలకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. కాకినాడలో 1,535 కోట్ల వ్యయంతో ఫర్టిలైజర్ ప్లాంట్ విస్తరణకు కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కు అనుమతి ఇచ్చింది. కడప జిల్లాలో అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా అలెప్ 305 కోట్లతో ఏర్పాటు చేసే ఆహార శుద్ధి కర్మాగారం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించబోమని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి మరోసారి స్పష్టం చేశారు. జూన్లో 3వ ఫర్నేస్ ను ప్రారంభిస్తామని ప్రకటించారు. మరో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మతో కలిసి స్టీల్ ప్లాంట్ ను కుమారస్వామి సందర్శించారు. స్టీల్ ప్లాంట్ అధికారులు, కార్మిక ప్రతినిధులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. కేంద్రం స్టీల్ ప్లాంట్ కు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ వినియోగంపై చర్చించారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల సమస్యలను 3 నెలల్లో కొలిక్కి తెస్తామని కుమారస్వామి హామీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ లో 2030 లోపు 300 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి సాధించాలని ప్రధాని మోదీ లక్ష్యం నిర్దేశించారని వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ ను లాభాల బాటలోకి తీసుకువెళ్లాలని ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినట్లు ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ చెప్పారు. సీఎం చంద్రబాబు, కుమారస్వామి కృషి వల్లే ప్రత్యేక ప్యాకేజీ వచ్చిందన్నారు. Our planning is not to go for privatization. We wanted to revive the plant. How best way we can utilize this package amount. Within 2-3 months, whatever our labor problem is there, that we are going to solve. If we start third furnace also, think we may reach 21,000 metric ton. Our intention to strengthen Zara. That is the top priority. Whether we have to go with sale or independently we have to run the plant, all those in future we will decide. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఉస్మానియా జనరల్ ఆసుపత్రి నూతన భవనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు శంకుస్థాపన చేయనున్నారు. గోషామహల్ స్టేడియం వద్ద 26 ఎకరాల్లో 14 అంతస్తులో ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు తెలంగాణ వైద్య విద్యా సంచాలకులు నరేంద్ర కుమార్ తెలిపారు. మొత్తం 2,000 పడకల సామర్థ్యంతో ఆసుపత్రి నిర్మించనున్నట్లు డిఎంఈ వివరించారు. దశాబ్దాల నాటి కళ నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉందని శంకుస్థాపనకు జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన తర్వాత నరేంద్ర కుమార్ చెప్పారు. 11:30 నుంచి 12 లోపల మంచి శుభగడియలు ఉండటం వల్ల 11:55 నుంచి 12 లోపల ఈ ఇనాగరేషన్ చేస్తారు. 1000 మంది కూర్చోటానికి ఇక్కడ కావలసిన అన్నీ కూడా మేము అరేంజ్మెంట్స్ చేస్తున్నాం. 2000 పడకలతో 28 ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. 8 కొత్త డిపార్ట్మెంట్స్, మొత్తం 36 డిపార్ట్మెంట్స్ యొక్క సర్వీసెస్ ఇందులో అందుబాటులోకి వస్తున్నాయి.
తెలంగాణలో కులగణన ఆధారంగానే స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కార్ అందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. 2-3 రోజుల్లో కులగణన నివేదికను అధికారులు కేబినెట్ సబ్ కమిటీకి సమర్పించనుంది. ఈ నివేదికను ఆమోదించేందుకు ఫిబ్రవరి 7న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. కేబినెట్ సబ్ కమిటీ ఫిబ్రవరి 3 లేదా 4న సీఎం రేవంత్ రెడ్డికి కులగణన నివేదికను సమర్పించే అవకాశం ఉంది. ఈ నివేదికపై చర్చించి ఆమోదించేందుకు ఫిబ్రవరి 5న మంత్రివర్గం సమావేశం కానుంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కులగణన నివేదిక ఆమోదం అమలుకు ప్రభుత్వం ఎన్నికల సంఘం అనుమతి కోరే అవకాశం ఉంది. నవంబర్ 6 నుంచి సుమారు 87,000 మంది ఎన్యూమరేటర్లు 76 ప్రశ్నలతో ఇంటింటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి, కుల అధ్యయనం చేశారు. సుమారు 1,16,00,000 నివాసాల్లో సర్వే చేయగా 96% కుటుంబాలు సర్వేలో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి జరగనున్నాయి. 2 విడతల్లో జరిగే ఈ సమావేశాల్లో తొలి విడత ఫిబ్రవరి 13 వరకు జరుగుతాయి. 2 విడత మార్చి 10న మొదలై ఏప్రిల్ 4 వరకు జరుగుతాయి. రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను సభలో ప్రవేశపెడతారు. ఫిబ్రవరి 1న 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి సభకు సమర్పిస్తారు. 2019 నుంచి కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ వరుసగా 8వ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 3న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ జరగనుంది. ఈ సమావేశాల్లో 16 బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించుకోవాలని కేంద్రం భావిస్తోంది. అందులో వక్ఫ్ చట్ట సవరణ బిల్లు, ఇమిగ్రేషన్, ఫారినర్ బిల్లులు ఉన్నాయి. ఈ సమావేశాలను దృష్టిలో పెట్టుకుని ఇవాళ నిర్వహించిన అఖిలపక్ష భేటీలో సభలు సజావుగా జరిగేందుకు సహకరించాలని కేంద్రం ప్రతిపక్షాలను కోరింది. అటు మహాకుంభమేళాల తొక్కిసలాట ఘటన, యూపీ ప్రభుత్వం భక్తుల కంటే ఎక్కువగా వీఐపీలకే ప్రాధాన్యం ఇవ్వటంపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుందని విపక్షాలు తెలిపాయి. ఇంకా నిరుద్యోగం పెరుగుదల, రైతుల దుస్థితి తదితర అంశాలను ప్రస్తావిస్తామని పేర్కొన్నాయి. వక్ఫ్ సవరణ బిల్లును పరిశీలించడానికి ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ తమ నివేదికను లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించింది. ప్యానెల్ చైర్పర్సన్ బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ పార్లమెంట్ హౌస్ కార్యాలయంలో ఓం బిర్లాను కలిసి నివేదికను అందజేశారు. ఈ నివేదిక రూపొందించే ముందు జేపీసీ 38 సమావేశాలు నిర్వహించిందని, 250 మంది భాగస్వామ్యులతో సమావేశమైనట్లు జగదాంబికా పాల్ తెలిపారు. స్పీకర్ తమకిచ్చిన బాధ్యతను నెరవేర్చామని భావిస్తున్నట్లు చెప్పారు. ప్యానెల్లోని సభ్యులందరూ బిల్ కోసం సహకరించిన తీరు పేదలకు, మహిళలకు, పిల్లలకు ఖచ్చితంగా ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. ఈ నివేదికను 15-11 ఓట్ల మెజారిటీతో జేపీసీ నిన్న ఆమోదించినట్లు జగదాంబికా పాల్ గుర్తు చేశారు. బీజేపీ సభ్యులు ప్రతిపాదించిన మార్పుల్ని జేపీసీ ఆమోదించగా వక్ఫ్ బోర్డుల్ని నాశనం చేసే ఉద్దేశంతోనే కేంద్రం ఈ కసరత్తు చేస్తోందని విపక్షాలు మండిపడ్డాయి. వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకురావటమే బిల్ ముఖ్య ఉద్దేశమని జేపీసీలోని బీజేపీ సభ్యులు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఫిబ్రవరి 1 నుంచి సవరించిన భూముల రిజిస్ట్రేషన్ విలువలు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలోని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువలు సవరిస్తూ ప్రభుత్వం సర్క్యులర్ ఇచ్చింది. మార్కెట్ విలువకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ విలువల్ని సవరించాలని సర్క్యులర్లో పేర్కొంది. ఫిబ్రవరి 1 నుంచి సవరించిన విలువలు అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ను ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోదియా ఆదేశించారు. ప్రభుత్వ సర్క్యులర్ ప్రకారం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ విలువలు పెరగనుండగా కొన్ని చోట్ల తగ్గే అవకాశం ఉంది. ఏపీలో సైబర్ క్రైమ్ మినహా అన్ని రకాల నేరాలు నియంత్రణలోనే ఉన్నాయని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. పోలీస్ అధికారిగా 35 ఏళ్ల సర్వీస్ను సంతృప్తిగా ముగిస్తున్నానని చెప్పారు. సోషల్ మీడియాలో హేట్ పోస్టుల్ని కట్టడి చేయగలిగామని తెలిపారు. చిన్నారులు, మహిళలపై నేరాలు తగ్గాయన్నారు. ప్రజల్లో పోలీసుల పట్ల మంచి అభిప్రాయం ఏర్పడిందని అన్నారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించగలిగామని వెల్లడించారు. ఈ ఏడాది మార్చి నాటికి 1,00,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి అనేది తమ లక్ష్యమన్న ఆయన ఇప్పటి వరకు ప్రజల భాగస్వామ్యంతో 28,500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. వేలిముద్రల ఆధారంగా నేరాలను గుర్తించి ఛేదించడంలో దేశంలోనే ఏపీ, తెలంగాణ ముందున్నాయన్నారు. గంజాయి, డ్రగ్స్ కట్టడిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. సిఫార్సులు లేకుండా సామాన్యులకు పోలీస్ స్టేషన్లో న్యాయం జరిగిన రోజే నిజమైన పోలీసింగ్ అన్న డీజీపీ ఆ రోజు త్వరలోనే వస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ సామర్థ్యాన్ని పెంపొందించడంలో తెలంగాణ సర్కార్ మరో ముందడుగు వేసింది. డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క సూచనలతో అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. హిమాచల్ ప్రదేశ్లో బిల్డ్ అండ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ బూట్ విధానంలో
హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులు చేపట్టేందుకు తెలంగాణ సర్కారు ప్రయత్నాలు చేస్తోంది. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం 22 హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులకు ప్రతిపాదనలు ఆహ్వానించగా తెలంగాణ అధికారుల బృందం 100 మెగావాట్లకు పైబడిన సామర్థ్యం గల ప్రాజెక్టులపై ఆసక్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు భట్టి విక్రమార్క ఢిల్లీలో ఇవాళ హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖూతో సమావేశమై ఈ అంశంపై చర్చ జరిపారు. ఇందులో 400 మెగావాట్ల సెలి, 120 మెగావాట్ల మియార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులపై పరిశీలన జరిపిన భట్టి వాటికి సంబంధించిన ముసాయిదా ఒప్పందాలను పంపించాలని హిమాచల్ సీఎంను కోరారు. ఈ ఒప్పందాలను పరిశీలించి ఎంఓయూలను కుదుర్చుకునే దిశలో చర్యలు చేపడుతుందని భట్టి తెలిపారు. అధికార విపక్ష సభ్యుల ఆందోళన మధ్య 2025-26 ఆర్థిక సంవత్సరానికి 8,440 కోట్ల రూపాయలతో జీహెచ్ఎంసీ బడ్జెట్కు ఆమోదం లభించింది. ఎలాంటి చర్చ లేకుండానే బడ్జెట్ ఆమోదం పొందినట్లు మేయర్ విజయలక్ష్మి ప్రకటించారు. ఈ ఉదయం 10:30కు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో సమావేశమైన సభ్యులు మొదట మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, వ్యాపార దిగ్గజం రతన్ టాటాలకు సంతాపం తెలిపారు. ఆ తర్వాత బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లు మేయర్ ప్రకటించగానే ప్రజా సమస్యలపై చర్చించిన తర్వాతే బడ్జెట్ పెట్టాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు నినాదాలు చేశారు. మేయర్ పోడియాను చుట్టుముట్టేందుకు ప్రయత్నించగా కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. సీఎం వ్యాఖ్యలతో కూడిన ప్లకార్డులు చించేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు నలుగురిని మార్షల్స్ బయటకు తీసుకువెళ్లారు. ఈ దశలో మేయర్ సభను 10 నిమిషాలు వాయిదా వేశారు. తర్వాత సభ ప్రారంభం కాగానే ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ క్షమాపణ చెప్పి 4 కార్పొరేటర్లను సభలోకి అనుమతించాలని పట్టుబట్టారు. 4 బీఆర్ఎస్ కార్పొరేటర్లను సభలోకి రావాలని మేయర్ పిలిచినా వారు కార్యాలయం ముందు బైఠాయించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. అటు సభలో ఉన్న బీఆర్ఎస్ కార్పొరేటర్ల తీరు పట్ల అసహనం వ్యక్తం చేసిన మేయర్ సభలోని బీఆర్ఎస్ కార్పొరేటర్లను సస్పెండ్ చేశారు. మార్షల్స్ వారిని బలవంతంగా బయటకు లాక్కెళ్లగా పోలీసులు వారిని స్టేషన్కు తరలించారు. తర్వాత సభ బడ్జెట్ను ఆమోదించింది. బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్టును పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఖండించారు. హైదరాబాద్ను పట్టించుకునే కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టినందుకు కార్పొరేటర్లను అరెస్ట్ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత హైదరాబాద్కు నిధులు ఇవ్వటం లేదన్న కేటీఆర్ కోటి మంది నగర ప్రజల తరపున ప్రశ్నిస్తే బయటకు గెంటేస్తారా అని ఆయన ప్రశ్నించారు. పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి కనీస ప్రజా సౌకర్యాలను కూడా సరిగ్గా నిర్వహించలేని జీహెచ్ఎంసీ అసమర్థతను ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వం జీర్ణించుకోవటం లేదన్నారు. హైదరాబాద్ నగర ప్రజల సమగ్ర అభివృద్ధి కోసం గత ప్రభుత్వం ప్రారంభించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయాలన్న ఆయన అప్పటిదాకా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, పురపాలక శాఖకు బాధ్యత వహిస్తున్న ముఖ్యమంత్రిని నిలదీస్తూనే ఉంటామని కేటీఆర్ చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న అదనపు ఎస్పీ భుజంగరావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ₹1,00,000తో కూడిన 2 షూరిటీలు సమర్పించాలని, పాస్పోర్ట్లు ట్రయల్ కోర్టులో సమర్పించాలని షరతులు విధించింది. ఈ కేసు దర్యాప్తునకు సహకరించాలని స్పష్టం చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో గత ఏడాది మార్చి 24న భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతన్నకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వగా ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యారు. భుజంగరావు, రాధాకిషన్ రావుల బెయిల్ పిటిషన్లపై నెల రోజుల క్రితమే విచారణ ముగించిన హైకోర్టు ఇవాళ నిర్ణయం వెలువరించింది. అమెరికాలో ఆర్లింగ్టన్ విమానాశ్రయంలో గాలిలో హెలికాప్టర్ విమానం ఢీకొని నదిలో కూలిన ఘటనలో 28 మంది మృతదేహాలు వెలికితీశారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ సమీపంలోని రొనాల్డ్ రీగన్ విమానాశ్రయంలో సైన్యానికి చెందిన బ్లాక్ హాక్ హెలికాప్టర్ గాల్లో ఉండగానే అమెరికా ఎయిర్లైన్స్ కు చెందిన ప్రయాణికుల విమానాన్ని ఢీకొట్టిన ఈ ఘటనలో విమానంలోని 64 మంది చనిపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు 28 మృతదేహాలు వెలికితీసినట్టు తెలిపారు. హెలికాప్టర్ విమానాన్ని ఢీకొట్టినప్పుడు భారీ శబ్దంతో పెద్ద పేలుడు జరిగినట్లు సమాచారం. ఆకాశంలో అగ్నిగోళంలా కనిపిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండగా విమానం, హెలికాప్టర్ పక్కనే ఉన్న పోటోమాక్ నదిలో కూలిపోయాయి. విమానం 2 ముక్కలుగా విరిగిపోయి కూలినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అందులో 4 సిబ్బంది, 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. పిఎస్ఏ ఎయిర్లైన్స్ కు చెందిన ప్రయాణికుల విమానం విషిటా నుంచి వాషింగ్టన్ చేరుకుని రీగన్ ఎయిర్పోర్ట్ లో దిగేందుకు రన్వేను సమీపించిన వేళ సైన్యానికి చెందిన సికోర్స్కీ H-60 బ్లాక్ హాక్ హెలికాప్టర్ ఢీకొట్టింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సహాయ బృందాలు నదిలో గాలింపు చేపట్టారు. పోటమాక్ నదిలో ఉష్ణోగ్రతలు -1 నుంచి -2 డిగ్రీల మధ్య ఉండొచ్చని, ఆ నీటిలో బాధితులు కోల్డ్ షాక్ కు గురవుతారని నిపుణులు చెప్పారు.
ప్రయాగరాజ్ మహాకుంభమేళాకు నేడు కూడా భారీగా భక్తులు పోటెత్తారు. దట్టమైన పొగమంచు కమ్మేసినప్పటికీ పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాల కోసం త్రివేణి సంగమానికి వచ్చారు. ఉదయం 8 గంటల వరకు 55 లక్షల మంది స్నానాలు చేసినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. బుధవారం మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోవడంతో భక్తుల రద్దీ నియంత్రణకు కుంభమేళా ప్రాంతంలోకి వాహనాలకు అనుమతి నిరాకరించారు. ఫిబ్రవరి 3న వసంత పంచమి పుణ్యదినాన అమృత స్నానం కోసం మరోసారి భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీ నిర్వహణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. 2 విశ్రాంత సీనియర్ అధికారుల్ని మేళా విధుల్లో నియమించనుంది. 2019 కుంభమేళా సమయంలో ప్రయాగరాజ్ డివిజనల్ కమిషనర్ గా పనిచేసిన ఆశిష్ గోయల్, ఆగ్రా డెవలప్మెంట్ అథారిటీ మాజీ వైస్ చైర్మన్ భాను గోస్వామిలకు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. మహాకుంభమేళాలో పరిపాలనా పరమైన పర్యవేక్షణ కోసం అదనంగా 5 ప్రత్యేక కార్యదర్శి స్థాయి అధికారుల్ని నియమించారు. ఫిబ్రవరి 12 వరకు వీరంతా ప్రయాగరాజ్లోనే ఉంటారని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్టెల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వంటి దిగ్గజ సంస్థల వాటాలు కొనేందుకు మదుపరులు మొగ్గు చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 3వ సెషన్లోనూ లాభాలు నమోదు చేశాయి. గత 2 సెషన్లలో 1166 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ మరో 227 పాయింట్లు ఎగబాకింది. క్రితం ముగింపు కంటే దాదాపు 50 పాయింట్ల ఎగువన 76,599 పాయింట్ల వద్ద ఉదయం బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. విదేశీ సంస్థాగత మదుపరులు పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగించడంతో సూచీ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైంది. ఆరంభంలో లాభాల్లో కొనసాగిన సూచీ ఆఖరి సెషన్లో 76,401 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. తర్వాత పుంజుకున్న సూచీ 76,963 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 76,760 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 86 పాయింట్లు పెరిగి 23,249 వద్ద ముగిసింది.